శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాः విష్ణుహృదయాः తాన్ నమస్యే గురున్ నమః. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. ధృతరాష్ట్రో ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీతను ప్రారంభం చేస్తూ నిన్నటి రోజున దాని యొక్క ఆపాతతః అర్థము, తరువాత ధృతరాష్ట్రుడు ఆ ప్రశ్నను వేయటంలో ధృతరాష్ట్రుని యొక్క ఉద్దేశము, తరువాత ఆ శ్లోకం యొక్క అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థము చెప్పటం జరిగింది. ఇక ధృతరాష్ట్రుని ప్రశ్నకు సంజయుల వారు సమాధానం ఇస్తూ ఉన్నారు. దుర్యోధనుడు ఈ పాండవ సైన్యము, కౌరవ సైన్యము అన్నీ చూచి ఆ దుర్యోధనునికి కొంత మనస్సు వికలత చెందింది. కొద్దిగా ఎక్కడో అధైర్యం వచ్చింది అతనికి, దుర్యోధనునికి. అదే చెబుతున్నారు సంజయ వాచ. దుర్యోధనుడు అక్కడ నిలబెట్టినటువంటి పాండవుల సైన్యాన్ని చూచాడట. అదే చెప్తున్నారు సంజయ వాచ. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. వ్యూహాత్మకంగా పాండవులు తమ సేనను వ్యూహాత్మకంగా నిలబెట్టారు. వ్యూహాత్మకంగా నిలబెట్టినటువంటి పాండవుల సైన్యాన్ని చూచి దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చి ఆచార్యముపసంగమ్య, ద్రోణాచార్యుల దగ్గరకు వచ్చి ఇలా చెబుతున్నాడు అని చెప్తున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. ఇక్కడ వ్యూఢం అంటే వ్యూహాత్మన రచితం పాండవ సైన్యం, వ్యూహాత్మకంగా రచింపబడినటువంటి యుద్ధంలో నిలబెట్టినటువంటి ఆ సైన్యాన్ని చూచి ద్రోణాచార్యుల వద్దకు వచ్చి దుర్యోధనుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అని చెప్తూ ఉన్నారు. హే ద్రోణాచార్య, దుర్యోధనుడు చెప్తున్నాడు ద్రోణాచార్యుల వారికి, మీ శిష్యుడు మరియు బుద్ధివంతుడు ధీమత తవ శిష్యేణ, మీ శిష్యుడైనటువంటి వాడు ధీమత అంటే బుద్ధిమంతుడు అయినటువంటి ద్రుపద పుత్రేణ, ద్రుపదుని పుత్రుడైనటువంటి ద్రుపద పుత్రేణ అంటే ద్రుపదుని పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుని చేత వ్యూఢాం అంటే వ్యూహాత్మకంగా నిలబెట్టినటువంటి ఆ పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని మీరు చూడండి అని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి చెబుతున్నాడనమాట. అప్పుడు దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని, పాండవులలో వారి సైన్యంలో ఉండేటటువంటి వీరులను, పరాక్రమవంతులను చెబుతున్నాడు. ద్రోణాచార్యుల వారికి చెబుతున్నాడు, వారి గురించి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ పాండవుల సైన్యము ఎంత బలము కలిగినటువంటిది అని చెబుతున్నాడు దుర్యోధనుడు. అత్ర శూరాః మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః అని చెబుతున్నారు. ఆ పాండవుల సైన్యంలో 3 విధములైనటువంటి
వీరులు ఉన్నారు. ఆ మూడు రకములైనటువంటి వీరులు ఎవరెవరు అని దుర్యోధనుడు చెప్తూ ఉన్నాడు ద్రోణాచార్యుల వారికి. ఏమని? మొదట పేర్లు చెప్పుకుందాం మనం. ఆ పాండవ సైన్యంలో ధనుర్ధారులైనటువంటి యుద్ధమునందు భీమార్జునులకు సమానమైనటువంటి అనేక మంది పరాక్రములు ఉన్నారు. మహారథికులైనటువంటి సాత్యకి, విరాటరాజు, ద్రుపదరాజు, వీరులైనటువంటి దృష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, పురుషశ్రేష్ఠుడైనటువంటి పురుజిత్, కుంతిభోజుడు, శైబ్యుడు, వీళ్ళు అందరూ ఈ పాండవుల సైన్యంలో ఉన్నారు అని చెబుతూ ఇంకా ముందు చెబుతున్నాడు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. పరాక్రమశాలి అయినటువంటి యుధామన్యు, శక్తిశాలి అయినటువంటి ఉత్తమౌజసు, సుభద్రాపుత్రుడైనటువంటి అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు, వీళ్ళందరూ మహాపరాక్రమవంతులు, మహారథికులు అని వారి గురించి అందరి గురించి చెబుతున్నాడు మనకు దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి. ఇక్కడ మనకు 3 విభాగాలుగా చెప్పాడనమాట దుర్యోధనుడు. పాండవుల సైన్యంలో వీళ్ళు మహారథికులు ఉన్నారు, తరువాత మహాపరాక్రమ వీరుశాలులు ఉన్నారు, నరశ్రేష్ఠులు ఉన్నారు. 3 భాగాలు చేశాడు ఆ వీరులను. మహారథికులు ఎవరయ్యా అంటే యుయుధానుడు, సాత్యకి, విరాటరాజు, ద్రుపద మహారాజు. మహాపరాక్రములు దుష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, తరువాత యుధామన్యు, ఉత్తమౌజసు, సుభద్రా కొడుకు అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు, వీరు మహాపరాక్రమవంతులు. నరశ్రేష్ఠులు పురుజితు, కుంతిభోజుడు, శైబ్యుడు అని పాండవ సైన్యంలో ఉన్నటువంటి వీరులను 3 భాగాలుగా విభజించి వీరు అని చెబుతున్నారు. ఇక్కడ మహాపరాక్రములు, నరశ్రేష్ఠులు అంటే రాజులలో శ్రేష్ఠులు, మహాపరాక్రమవంతులు అంటే మనకు అర్థమైపోతుంది. అయితే మహారథికులు అని చెబుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరు? యుయుధానుడు అంటే సాత్యకి, విరాటరాజు, ద్రుపదుడు, వీళ్ళు మహారథులు అని చెప్తున్నారు. మహారథులు అంటే ఎవరు అనేటటువంటిది మనకు రాఘవేంద్ర స్వాముల వారు వారి వ్యాఖ్యానంలో చెబుతూ ఉద్యోగ పర్వంలో మహారథుడు అంటే ఎవరు అని వివరిస్తూ ఉన్నారు. మహారథత్వం నామ ఏకో దశ సహస్రాణం యోధయేద్యః సధన్వినాం శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథః ఇతి స్మృతః. మహారథుడు అంటే ఎవరు అనంటే ఒక్కడుగా ఎవ్వరి సహాయం లేకుండా ఒక్కడే 10,000 మంది ధనుస్సును ధరించినటువంటి వాళ్ళతో పోరాడగలిగేటటువంటి శస్త్రాస్త్ర ప్రవీణులు. అంటే ఒక్కడే 10,000 మందితో, మనకు సినిమాలో 10 మందితో 100 మందితో పెంచుకుంటూ డైలాగులు పెద్ద డైలాగులు చెప్తారు కదా, అవన్నీ వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. ఆ ప్రభావం చేత ఈ డైలాగులన్నీ చెప్పేది. ఒక్కడే 10,000 మందిని, వాళ్ళే ఊరికే కాదు, ధనుస్సు పట్టుకొని బాణాలు పట్టుకొని వాళ్ళు యుద్ధం చేస్తే ఒక్కడు ఏకాంగిగా అంతమందిని నియంత్రించేటటువంటి శక్తి కలిగినటువంటి శస్త్ర అస్త్ర నిపుణుడు మహారథుడు అని అంటే చెబుతున్నారు. ఇక్కడ ఈ మహారథుడు అంటే ఇంత బలం కలిగినటువంటి వాడు మహారథుడు. అంటే మనం ఊహించుకోవచ్చు ఎంతటి మహావీరులు ఒక్కొక్కరు అని. విక్రాంత అని చెప్పారు ఇక్కడ. దుర్యోధనుడు విక్రాంత అని పదప్రయోగం చేశాడు. మనకు విక్రాంత అని అంటే ఏమిటి అని అంటే పరాక్రమవంతుడు అని. సౌభద్ర అంటే సుభద్రాదేవి కుమారుడు అభిమన్యుడు. ద్రౌపదేయా అంటే ద్రౌపదీ పుత్రులు, వాళ్ళు ఉపపాండవులు వాళ్ళు. ఈ విధంగా దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉండేటటువంటి వీరులను
ద్రోణాచార్యులకు చెబుతున్నాడు వాళ్ళ గురించి. అంటే ద్రోణాచార్యులకు తెలియదని కాదు, ద్రోణాచార్యులకు తాను ఒక ఈ కౌరవుల వైపు ఒక నాయకుడిగా ద్రోణాచార్యుల వారికి చెబుతున్నాడు. తరువాత ఇక తన సైన్యం గురించి చెప్పుకుంటూ ఉన్నాడు ద్రోణాచార్యుల వద్ద కౌరవుల సైన్యం గురించి. అస్మాకంతు విశిష్టా ఏ తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరాः మదర్థే త్యక్తజీవితాः నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధ విశారదాः. ఇక తన సైన్యం గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. బ్రాహ్మణోత్తములైనటువంటి హే ద్రోణాచార్య, మన సైన్యమునందు బలిష్ఠులైనటువంటి వాళ్ళు ఉన్నారు, తరువాత నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు అని మీకు నేను తెలియజేస్తాను అని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి చెబుతున్నాడు. ఏమని? తాన్ బ్రవీమితే, వాళ్ళ గురించి మీకు నేను చెబుతాను. ఎవరు? భవాన్ భీష్మశ్చ, మీరు పూజ్యులైనటువంటి మీరు భీష్మాచార్యుల వారు, కర్ణశ్చ కర్ణుడు, తరువాత కృపశ్చ కృపాచార్యులు. ఎవరు కృపాచార్యులు? యుద్ధమునందు సమితింజయ అని విశేషణాన్ని ఇస్తున్నాడు కృపాచార్యులకు దుర్యోధనుడు. సమితింజయ అంటే ముందు చెప్తాను దానికి అర్థం. యుద్ధమునందు జయము పొందేటటువంటి గుణము కలిగినటువంటి కృపాచార్యులు, అశ్వత్థామాచార్యులు, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళే కాకుండా ఇంకా అనేక మంది మహాపరాక్రమవంతులు ఉన్నారు. మదర్థే త్యక్త జీవితాః అని చెబుతూ ఉన్నారు. అంటే నా కొరకు ప్రాణమునైనా త్యాగం చేయగలిగేటటువంటి మహాపరాక్రములు వీరులు మన వైపు ఉన్నారు. అందరూ కూడా నానా విధములైనటువంటి శస్త్రాస్త్ర జ్ఞానము కలిగినటువంటి వారు యుద్ధమునందు మహా నిపుణులుగా ఉంటూ ఉన్నారు, సమర్థులుగా ఉంటూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ సమితింజయ అంటే యుద్ధే జయశీల, అంటే సమితింజయ అని కృపాచార్యుల వారికి విశేషం. అంటే యుద్ధమునందు జయమును పొందేటటువంటి గుణము కలిగినటువంటి వారు కాబట్టి సమితింజయ అంటే ఆ అర్థాన్ని చెబుతూ ఇక్కడ త్యక్త జీవితా అంటే ప్రాణత్యాగే కృతనిశ్చయా ఇత్యర్థ అని చెబుతున్నారు. అంటే నా కొరకు ప్రాణమునైనా పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాన్నైనా త్యాగం చేసి నన్ను రక్షించేటటువంటి వారు, అంటే అంత త్యాగపరులు, నా కొరకు రాజు అయినటువంటి నా కొరకు చేసేటటువంటి వాళ్ళు నా వైపు ఉన్నారు అని చెబుతూ ఇక్కడ మనకు ప్రహరణాని శస్త్రాణి రెండు పదాలు ఉన్నాయి. ప్రహరణాని అంటే అస్త్రాణి అని, అంటే ప్రహరణాని అంటే అస్త్రములు అని అర్థం. ప్రక్రియంతే ఏభిరితి ప్రహరణాని అస్త్రాణి. అస్త్రములు, ప్రహరణములు అంటే అస్త్రములు. అస్త్రములు అంటే అర్థం ఏమిటి అని అంటే శత్రువులను బాగా నాశనం చేయగలిగేటటువంటివి ఏవో అవు ప్రహరణములు అంటే అస్త్రములు అని చెబుతూ ఉన్నారు. ఇక శస్త్రము అని అంటే కేవలము ఒక ఆయుధం అంతే. శస్త్రం అంటే గొడ్డలి, బాణము, కత్తి ఏదైనా సరే కేవలం శస్త్రము, అది అంటే ఆయుధము. అయితే అస్త్రము అని అంటే అది అక్కడ వాళ్ళు ఏమీ లేదు, ఒక బాణం తీసుకొని ఇప్పుడు నాగాస్త్రము, వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము అని అస్త్రాలు. అంటే వాడు ఒక బాణమైనా తీసుకోవచ్చు, లేదా ఒక గడ్డి పోచైనా తీసుకోవచ్చు, ఏదైనా సరే ఒక తీసుకొని దానిలో ఆ ఆయుధంలో బాణంలో మంత్రాన్ని అభిమంత్రించి, నాగాస్త్రం ఉదాహరణకి నాగాస్త్రం యొక్క నాగదేవత యొక్క మంత్రాన్ని అభిమంత్రించి ఆ బాణంలో వదిలితే అది వెళ్ళి గురిని తాకి నాశనం చేస్తుంది, పూర్తిగా నాశనం చేస్తుంది. అంటే మంత్రశక్తి చేత, మంత్రము చేత అభిమంత్రించి వదిలినటువంటి శస్త్రములు అవి అస్త్రాలు.
అయితే ఏ మంత్రశక్తి లేకుండా కేవలం ఆయుధం తీసుకొని నరకటము, చంపటము, ఇది కేవలం శస్త్రం. అస్త్రానికి శస్త్రానికి అది తేడా మనం గమనించాలి. అందుకే నాగాస్త్రం వదిలారు, వాయవ్యాస్త్రం వదిలినారు, ఆగ్నేయ, ఈ విధంగా ఏమిటంటే ఆ అస్త్రం బాణంలో ఆ దేవతను అభిమంత్రించి వదిలినప్పుడు ఆ దేవత వెళ్ళి ఆ బాణంలో ఆవాహన అయి ఉంటాడు, పోయి గురిని తాకి వస్తాడు. ఇప్పుడు మనకు అస్త్రాలు శస్త్రాలు అని అంటే ఉన్నాయి. ఇప్పుడు శస్త్రాలు అంటే గొడ్డలు తీసుకొని నరకడము, అవి ఇవి స్టెన్ గన్ తీసుకుని. ఇప్పుడు అస్త్రం అంటే అప్పుడు మంత్రం ఉండేది ఏం లేదు. ఇక్కడ అమెరికాలో వాడు ట్రంప్ ఇక్కడ కూర్చొని ఒక బటన్ నొక్కితే 1000 మైళ్ళ దూరంలో ఉండి మిసైల్ పోయి కరెక్ట్గా ఆ టార్గెట్ను రీచ్ అవుతుంది. అది అస్త్రము. అఫ్కోర్స్ ఇక్కడ మంత్రంతో అస్త్రం తయారు చేశారు, అప్పుడు తంత్రంతో, అప్పుడు మంత్రంతో అస్త్రం చేసేవాళ్ళు. అప్పటికి వ్యత్యాసం అంతే. ఉన్న చోటుని బటన్ నొక్కితే మిసైల్ పోయి ఎలా టార్గెట్ను రీచ్ చేస్తుందో అది అస్త్రం అయితే, పోయి సైనికుడు పోయి స్టెన్ గన్ పట్టుకొని కాల్చడము, తర్వాత కత్తితో నరకడము, ఇది శస్త్రము అని చెబుతూ ఇది ఇలా పాండవ సైన్యాన్ని, తన సైన్యాన్ని పరిచయం చేసిన తర్వాత, ద్రోణాచార్యుల వారికి చెప్పిన తర్వాత, దుర్యోధనుడు మహాబుద్ధిమంతుడు. వాడు ఎంత బ్రిలియంట్ అంటాం కదా, బ్రిలియంట్ కూడా కాదు వాడు. వాని తెలివి, ఐక్యూ చాలా ఇంటెలిజెంట్ వాడు అప్పుడే లెక్క వేసేస్తున్నాడు. ఇద్దరి సైన్యాన్ని చూచాడు, ఇద్దరి సైన్యాన్ని చెబుతున్నాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారికి ఇలా చెబుతున్నాడు, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇలా దుర్యోధనుడు అంటూ ఉన్నట. అది వాని అభిప్రాయంగా ఉంటూ ఉన్నది. వానికి అప్పుడే అర్థమైపోయింది. ఏమని? భీష్ముని చేత రక్షింపబడేటటువంటి మన సేన అంటే కౌరవ సేన సైన్యము భీష్ముడు నాయకుడై భీష్మాచార్యుల చేత రక్షింపబడుతూ ఉన్నది. భీష్మాచార్యుల వారి చేత రక్షింపబడేటటువంటి మన సైన్యము, కౌరవ సైన్యము అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. మన సైన్యము పాండవులను గెలిచేటటువంటి సామర్థ్యము లేదని నా అభిప్రాయం. వాడే చెప్తున్నాడు, మొదట ద్రోణాచార్యులు వాడే చెప్తున్నాడు. భీష్మాచార్యులతో రక్షింపబడుతూ ఉన్నది మన సైన్యము. అయితే మన సైన్యము పాండవులను గెలిచేటటువంటి సామర్థ్యము లేదని నాకు అనిపిస్తూ ఉన్నది. ఇక పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయితే పాండవుల సైన్యము భీముని చేత రక్షింపబడుతూ ఉన్నది. భీముని చేత రక్షింపబడేటటువంటి పాండవుల సైన్యము మాత్రము మనలను గెలిచే సామర్థ్యము కలిగి ఉన్నట్టున్నది అని వీడు ముందుగానే అజ్యూమ్ చేస్తూ ఉన్నాడు, ముందుగా తాను ఊహిస్తూ ఉన్నాడనమాట. అంటే ఎంత వాడు ఇంటెలిజెంట్ అంటే, అయినా యుద్ధం చేస్తాడు. మన ట్రంప్ లాగా ఓడిపోతాను తెలిసి కూడా అలాగా. ఇక్కడ అదే రాఘవేంద్ర స్వామి వారు అదే చెబుతూ ఉన్నారు. ఎందుకు ఇలా మాట్లాడాడు దుర్యోధనుడు అనంటే, బలద్వయే బలిష్ట పరిగణనే పాండవ విజయే మమ సందేహో అస్తి. నేను ఇద్దరి పాండవుల కౌరవుల ఇద్దరి సైన్యముల యొక్క బలములను పరిగణన చేసినప్పుడు నాకెందుకో మనము పాండవులను గెలుస్తాము అనేటటువంటి విషయంలో నాకు సందేహం ఉన్నది, అనుమానం ఉన్నది అని వాడు దుర్యోధనుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు పర్యాప్తం అంటే మన పాండవుల సేన మనలను జయించడానికి సామర్థ్యము కలిగి ఉన్నది అని నాకు అనిపిస్తూ ఉన్నది. అపర్యాప్తం మన సేన పాండవుల చేతిలో మనము గెలవలేము అనేటట్లుగా వాడు ముందు ఊహించి చెబుతున్నాడు అనమాట. ఎందుకు? తన మీద తనకే అనుమానంగా ఉంటుంది. మనము మన సైన్యముతో పాండవులను మనము గెలవలేము అనేటటువంటి అనుమానము దుర్యోధనుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక తరువాత భీష్ములు సేనాధిపతి. ముఖ్యంగా సేనాధిపతి మనకు బాగా అతడు సేఫ్గా ఉండాలి. ఎందుకంటే సైన్యాన్ని అంతా రక్షించేటటువంటి వాడు కాబట్టి అతని చుట్టూ ఎవరెవరు రక్షణకు ఉండాలి అని చెబుతూ ఉన్నారు.
భీష్మాచార్యులు మన సేనాధిపతులు, వారి రక్షణ వలయం వాళ్ళ చుట్టూ వీళ్ళు ఉండాలని దుర్యోధనుడు చెబుతున్నాడు. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. భీష్మాచార్యుల వారు శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఎవడైనా శత్రువు వచ్చి వెన్నుపోటు పొడవకుండా, అదే చెబుతూ ఉన్నారు, వెన్నుపోటు పొడవకుండా మీరందరూ అంటే మిగిలిన సైన్యమంతా వీరులంతా ప్రవేశద్వారాలలో, యుద్ధ ప్రవేశద్వారాలలో మీరు మీ స్థలాలలో అంటే వ్యూహాత్మకంగా మీరు యుద్ధ ప్రవేశ స్థలముల యందు మీ సైన్యముతో భీష్ములను రక్షిస్తూ, భీష్మాచార్యులు యుద్ధం చేస్తుంటే భీష్ములను రక్షిస్తూ మీరందరూ ఉండాలి, మీరందరూ భీష్మాచార్యుల వారిని రక్షించండి అని ఈ విధంగా తాను తన సైన్యానికంతా ఆజ్ఞ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఇప్పుడు తరువాత ఇక తాను తన మాటలను ముగిస్తాడు. ముగించిన తరువాత నేను ముందే చెప్పినాను, యుద్ధము ప్రారంభం కావాలి అని అంటే శంఖనాదం చేయాలి, ప్రారంభోత్సవం శంఖనాదం చేయాలి, తర్వాత యుద్ధం ప్రారంభం కావాలి. ఇక్కడ భీష్మాచార్యుల వారు మొట్టమొదట శంఖనాదం చేస్తూ ఉన్నారు. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములో అభవతు. అయితే దుర్యోధనుడు అర్థమైపోయింది భీష్మాచార్యుల వారికి, మన నాయకుడు, మన రాజు నిరాశగా ఉంటూ ఉన్నాడు, వీనిలో తన మీద తనకే అనుమానం వచ్చింది, జయించలేనేమో అనేటటువంటిది అర్థం చేసుకొని నిరాశతో ఉన్నటువంటి దుర్యోధనునికి ఉత్సాహం కలిగించడానికి అతడు పితామహులైనటువంటి భీష్మాచార్యుల వారు గట్టిగా సింహనాదం చేస్తూ శంఖాన్ని పూరించారట. శంఖాన్ని పూరించారు, శంఖాన్ని ఊదినారు. తరువాత భీష్ముల వారు శంఖనాదం చేసిన తరువాత అందరూ వాళ్ళ శంఖాలను, తర్వాత నగారి అంటే అనేక వాయిద్యాలు, భేరి, తర్వాత డోలు, తర్వాత ఈ తమట అంటే ఈ తప్పట, కహళి అదొక రకమైన వాయిద్యం, ఇవన్నీ కూడా ఏకకాలంలో యుద్ధం ప్రారంభం అవుతూ ఉన్నది, చేస్తూ ఉన్నాము అని సంకేతంగా అందరూ ఆ వాయిద్యాలన్నింటినీ మ్రోగించారు. ఆ శబ్దము అన్ని చోట్ల ఆవరించింది. యుద్ధం సైరన్ ఎలా మోగుతుందో అలాగా వీళ్ళు సైరన్ చేస్తూ ఉన్నారు. సరే, తరువాత వీళ్ళు శంఖనాదం చేసిన తర్వాత పాండవులు ఊరికే ఉంటారా? పాండవులు కూడా వారి శంఖములను వాళ్ళు పూరిస్తూ ఉన్నారు. తతః శ్వేతహయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ అని చెప్తూ ఉన్నారు. ఇక కృష్ణుడు తాను శ్వేత గుర్రములు అంటే తెల్లటి గుర్రాలను కలిగినటువంటి రథంలో కూర్చున్నటువంటి కృష్ణార్జునులు వారి శంఖములను మ్రోగిస్తూ ఉన్నారట. కృష్ణుడు పాంచజన్య, ఒక్కొక్కరి శంఖం ఒక్కొక్క పేరున్నది. కృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరిస్తే అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరిస్తూ ఉన్నాడు. ఇక భీముడు శత్రువులకు భయం కలిగించే విధంగా భీముడు పౌండ్రా అనేటటువంటి మహాశంఖాన్ని పూరిస్తూ ఉన్నాడు. మనము శబ్దంతోనే చంపేయచ్చు. ఈ కొంతమంది భయస్థులు ఈ శబ్దం వినగానే వాళ్ళ ఊపిరి ఆగిపోతూ ఉంటుంది. ఆ విధంగా శంఖనాదం చేస్తూ ఉన్నారట. తరువాత
ధర్మరాజు అనంత విజయం అనేటటువంటి శంఖాన్ని పూరించాడు. నకుల సహదేవులు, నకులుడు సుఘోష అనేటటువంటి శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక అనేటటువంటి శంఖాన్ని పూరించినారు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క శంఖము పేరుతో కౌరవులు పాండవులు వీళ్ళిద్దరూ కూడా యుద్ధ ప్రారంభమును సూచిస్తూ ఒక్కొక్కరు ఒక్క శంఖాలను వాళ్ళు పూరిస్తూ ఉన్నారు అని చెబుతూ ఈ విధంగా చెప్పిన తరువాత మనకు శంఖనాదములు అవుతూ ఉన్నాయి. శంఖనాదములు అయిన తరువాత కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖం దద్ముః పృథక్ పృథక్ సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయతు నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుల వారికి చెబుతూ ఉన్నారు, హే ధృతరాష్ట్ర, మహాధనుర్ధారి అయినటువంటి కాశీరాజు, మహారథికుడైనటువంటి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, ఓటమి లేనటువంటి సాత్యకి, ద్రుపదరాజు, ద్రౌపదీదేవి కుమారులు, మహాబాహుశాలి అయినటువంటి సుభద్రా పుత్రుడైనటువంటి అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వారి వారి శంఖములను పూరించి శంఖనాదము చేశారు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా వీరులు చేసినటువంటి ఆ శంఖనాదముతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది అని చెబుతూ ఇక మనకు ఈ శ్లోకము నుండి 27వ శ్లోకం వరకు మనకు అర్జునుడు ఇరుప్రక్కలా ఉన్నటువంటి సైన్యమునంతా పరిశీలిస్తాడు. పరిశీలించిన తరువాత అతనికి నిర్వేదం కలుగుతుంది, విషాదం పరుస్తాడు. అర్జున విషాదయోగము ఉంటుంది. ఈ అధ్యాయం చివరి వరకు ముందు వరకు ఉంటుంది. కాబట్టి రేపు 20 నుండి 27వ శ్లోకం వరకు అర్జునుడు పరిశీలించినటువంటి సైన్య పరిశీలన, ఆ తర్వాత అర్జునుని విషాదం గురించి రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.